మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు హనుమంతుడి పేరు ఇతను అప్పచెల్లెల్ని ఇప్పుడు అలాగే చూస్తాడా? రేపొద్దున తండ్రి కూతురు రోడ్డు మీద వెళ్తున్నా కూడా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చేయడానికి రెడీ అయిపోతారేమో. ఇతనే వివాహితుడైతే ఇతని భార్యని ఆమె తండ్రిని కూడా ఇతను అలాగే ఊహిస్తాడా? తండ్రి కూతురు కలిపి ఒక రోజు ఒక రాత్రి ఇంట్లో ఉండాల్సి వస్తే కూడా నమ్మలేని పరిస్థితి వస్తుంది. ఇంతకన్నా ఇతనికి కూతురు పుడితే కూడా తప్పే. ఫనీ హనుమంత్ అని చెప్పి ఒక తండ్రి కూతురు మధ్య జరుగుతున్నటువంటి ఒక సంభాషణ చాలా వికృతంగా దాన్ని క్రియేట్ చేసి ఒక డార్క్ కామెడీ అని దానికి పేరు పెట్టి వికృతానందం చూసారు కదా మీరు ఆ వీడియో. ఇలాంటివి ఇంకా రేపొద్దున తండ్రి కూతురు రోడ్డు మీద వెళ్తున్నా కూడా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చేయడానికి రెడీ అయిపోతారేమో. అంటే వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ విచక్షణ కోసం. ఏం చెప్తారు అసలు దీనికి? ఇప్పుడు ఇది కూడా మనం ఇప్పుడు మత్తు మందుకి అలవాటు పడ్డవాడు ఉన్నాడు అనుకోండి, ఈరోజు కొంత తాగితే ఆయనకి వచ్చిన మత్తు కొన్ని రోజుల తర్వాత దానికన్నా డోసు పెంచాలి, కొన్ని రోజుల తర్వాత ఇంకా డోసు పెంచాలి. ఈ విధంగానే మనకి కూడా సమాజంలో ఈ మీడియా అనే అనాలి. అంటే కొన్ని సినిమాలు కూడా అందులో మంచి లాస్ట్ లో ఉంటుంది తప్ప మొదట్లో చూపించేదంతా హింస. ఆ హింస చూపిస్తారు, దీంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు. దీనిలో అంటే యాజ్ ఇఫ్ అది చూస్తున్నంతసేపు వీళ్ళు కూడా ఆ విధంగానే ఇమ్మర్స్ అయిపోతూ ఉంటారు కదా. సో ఆ దాని ప్రభావం ఎలా ఉంటుందంటే ఇంకా దానికన్నా డోసేజ్ కావాలి మైండ్ కి, ఆనందానికి ఏదో థ్రిల్ కావాలి. ఎక్కడా లేనన్ని థ్రిల్ యాక్షన్ మూవీస్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయమ్మా? అక్కడ ఆదరణ ఉంది కాబట్టి ఇంకా ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది. అంటే ఏంటవుతుంది, ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఏది మనకు ఆరోగ్యంగా ఉంటుంది, మనం తిండి తిన్నా మనకైనా, మనం చూస్తున్న దాని ఫలితం మన మైండ్ మీదే కాదు, మన చుట్టుపక్కల. ఇప్పుడు ఒక ఆడదే చూసింది అనుకో, పదే పదిగా ఇదే సినిమాలు చూసింది అనుకోండి, ఆ ప్రభావం తన కుటుంబం మీద పడదంటారా? ఖచ్చితంగా. మరి ఆ కుటుంబం మరి కొంతమందిని కలుస్తుందిగా, మరి వాళ్ళ ప్రభావం అలాగే ఈ విధంగానే కదమ్మా. ఇవి ఎక్కడా కనిపించని బ్యాక్టీరియా కదూ ఇది, వైరస్ కదూ ఇది ఆలోచించాలి ఎవరైనా. ఇప్పుడు అతనికి బుద్ధిమతాం వరిష్టం మనోజవం మారుత తుల్య వేగం అంటారు. అలాంటి హనుమంతుడి పేరది. ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ ఫాదర్ కొడుకు, ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు. అంటే దీన్ని బట్టి మనకు ఒకటి అర్థం అవుతోంది, ఇంటి దగ్గర తల్లిదండ్రులు పిల్లలకి స్కూళ్ళకి ఫీజులు కట్టేసి డబ్బులు ఇచ్చేస్తే, తిండి పెట్టేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. ఇవి కాదు, సభ్యతా సంస్కారం అనే తిండి పెట్టాలి. ఎవరు పెడుతున్నారు? ఎవరి దగ్గర టైం ఉందమ్మా? మోస్ట్లీ వీడియో మీ అందరూ చూసే ఉంటారు. ఆ డార్క్ కామెడీ పేరుతో రిలీజ్ అయింది. ఫాదర్ వచ్చి నిలబడతాడు ఒక సీరియస్నెస్ తో. ఒక చిన్న పాప ముందు నిలబడుతుంది, బెల్ట్ తీయగానే సీరియస్ గా, అంటే ఆ మూమెంట్, ఆ వీడియోలో ఉన్న మూమెంట్, ఆ బెల్ట్ తో తన నాన్న కొడతాడేమో అని ఆ పాప బిక్కుమంటూ ఉంటుంది. బట్ ఆ నాన్న కొట్టకుండా ఇమ్మీడియట్ గా ఆ బెల్ట్ ని ఉయ్యాల చేస్తే తను అలా హ్యాపీ మూమెంట్ తో రిటర్న్ అయి కూర్చొని ఉయ్యాలు ఊగుతూ ఉంటుంది. ఇది ఎవరికైనా చూడడానికి చాలా ఆనందకరమైన విషయం. చూసినప్పుడు ఎవరైనా కొంచెం టెన్షన్ పడొచ్చు, బెల్ట్ తీసి కొడతాడా నాన్న అని. కానీ దాన్ని ఆనందంగా మలిచే ప్రయత్నం చేసిన వీడియో అది. దాని మీద కూడా అంత అసభ్యకరంగా. అంటే ఇప్పుడు ఇక్కడ ఇతనికి అంటే మనకి ఇలా ఏమనిపిస్తుందంటే, ఒక్కసారి ఆలోచిద్దాం, ఇతనికి వివాహితుడైతే పిచ్చుంది అనుకుంటాను నేనైతే కదా. ఇతని వివాహితుడైతే ఇతని భార్యని, ఆమె తండ్రిని కూడా ఇతను అలాగే ఊహిస్తాడా? ఇతనికి అప్పచెల్లెలు ఉంటే ఇతని తండ్రిని, ఇతని అప్పచెల్లెల్ని కూడా అలాగే చూస్తాడా? రేపొద్దున కర్మ కాలి, నిజంగానే చెప్తున్నాను, ఇతనికి కూతుళ్ళు పుడితే కూడా తప్పే. అట్లా అసలు ఆడపిల్ల పుట్టడం ఎంత అపురూపం అయిపోయిందంటే, అమ్మవారు ఏనాడో పెట్టింది శాపం, సరిగ్గా చూడని వాళ్ళ చోట ఎందుకర్రా నేను ఉండడం అని. ఆడపిల్ల పుట్టడం అంటేనే ఎంతో అరుదు, గొప్పతనం అయిపోయింది. అలాంటిది గనక ఈ సదరు మృగానికి ఉంటే తప్పులేదు మీరు ఆ పదం వాడటంలో. ఎందుకంటే సృష్టిలో తల్లి తండ్రులు అంటే పేరెంట్స్ పిల్లల తాలూకు రిలేషన్ మించినంత పవిత్రత ఎక్కడా లేదు. దానికే వీళ్ళు ఇలాంటి పైశాచికత్వమైనటువంటి వ్యాఖ్యలు జోడిస్తున్నారు అని అంటే
వీళ్ళని ఇంకా అంతకన్నా తక్కువ పదం కామెడీ ఏదీ లేదు. విన్నాం మేడం, కామెడీ. సరే, మనం కొన్ని ఏదో వీడియోస్ చేస్తాము, లబ్ధి పొందుతాము, జనాల్ని ఒక ఎంటర్టైన్ చేస్తాము, ఇది ఓకే. డార్క్ కామెడీ అని చెప్పి ఇలాంటి వికృతానందం పొందాలనే తీరు అనేది చాలా, నిజానికి ఈ రోజు నెటిజన్సే కాదు ప్రతి ఒక్కరు దీనిపైన స్పందిస్తున్నారు. ఈవెన్ సెలబ్రిటీస్ కూడా ఇవి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో నెక్స్ట్ స్టెప్, ఒకవేళ ఇది ఇప్పటికి కంట్రోల్ చేయకపోతే నెక్స్ట్ స్టెప్ ఆయన ఎలా చేస్తాడో కూడా అర్థం కాని పరిస్థితి. ఈవెన్ అతనికి ఇంత ఇన్ఫ్లుయెన్సర్ గా ఉపయోగపడుతున్నాడు, ఇన్ఫ్లుయెన్సర్ గా మారాడు అంటే కొంతమంది వేలల్లో లక్షల్లో అతని ఫాలో అవుతున్న వాళ్ళు, అతనికి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఒక అలవాటు అది డోసేజ్ పెంచుకుంటూ వ్యసనంగా మారిపోతుంది అని. సో ప్రీవియస్ ఆయన చేసిన వీడియోలు కూడా నెమ్మదిగా ఈ రకమైనవే. కానీ అది ఏదైతే ఎంకరేజ్మెంట్ గా వెళ్తుందో, ఓ ఈ టైప్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు, ఇలాంటి వీడియోస్ మనం చేస్తే వీటిని డైవర్ట్ చేసి డార్క్ కామెడీగా చూపిస్తే వీటిని కూడా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు అనే ఆలోచనతోనే అతను అంత ఓపెన్ గా వీడియోస్ కి స్టేట్మెంట్ ఇవ్వడం అంతేగా. ఇక్కడ మనం అతనితో పాటు అతనికి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు కూడా మనం తప్పు పట్టాలి. అందరూ దోషులు, వాళ్ళు కూడా దోషులు. ఇప్పుడు దీనివల్ల ఏంటి జరిగిందంటే రాబోయే కాలంలో తండ్రి కూతురు కలిపి ఒక రాత్రి ఇంట్లో ఉండాల్సి వస్తే కూడా నమ్మలేని పరిస్థితి వస్తుంది. ఇంతకన్నా కలియుగం భ్రష్టు పట్టిపోయిందనడానికి పట్టింది వేరేగా ఇంకా ఇంతకన్నా దృష్టాంతాలు వేరేగా లేవు. అతి పవిత్రమైన తండ్రి కన్యాదానం చేసేటప్పుడు నేను ఎంత చక్కగా పెంచాను, ఎలాంటి అయ్యలో చేతిలో పెడుతున్నానని ఎంతో అతను చాలా ఆర్తిగా చూశాడు. అంటే ఒక జానకిని కన్నా జనకుడు ఆ నడిచిన భూమి, వాళ్ళు అలాంటి మహాత్ములు నడిచిన భూమి ఇది. దీనిని వీళ్ళు ఈ విధంగా తయారు చేస్తున్నారు. అది కూడా వాళ్ళ సొంత ఆనందం కోసం, అది కూడా పైశాచికత్వమైనటువంటి క్షణికమైనటువంటి ఆనందం కోసం. దీనివల్ల ఇప్పుడు ఎవరైనా ఆలోచించవలసింది ఏంటంటే, ఒక పని మనం చేస్తున్నామంటే పర్పస్ ఏంటి? అవును, ఖచ్చితంగా ఉండాలి దానికి ఒక పర్పస్. దానికి ఒక పర్పస్ ఉండాలి. ఇప్పుడు నాకు ఏంటిది ఆకలి వేసింది, ఇప్పుడు నేను ఏదైనా తినాలనుకున్నాను, పర్పస్ ఏంటి? ఆకలి తీరాలి. అలాగే నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను, పర్పస్ ఏంటి? కుటుంబం నడవాలి, అంతే. అలాగా నువ్వు ఉపయోగపడేది నీకైనా ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. అది నువ్వు చేసిన పని, నువ్వు చదివిన చదువు, నువ్వు వాడిన మాట నీకు హాని తేకూడదు, నీ వల్ల నీ కుటుంబానికి సమాజానికి కూడా హాని తేకూడదు. అయితే ఇలాంటివన్నీ జరగడానికి పురాణాలు ఎవడు వింటున్నాడు? పుక్కిటి పురాణాలు అంటున్నారు కదా, పాత చింతకాయ పచ్చళ్ళు అంటున్నారు. కానీ ఎవరికైనా జబ్బు వస్తే ముందు పాత చింతకాయ పచ్చడే పెడతారు. దీనికి పచ్చం అదే ట్రీట్మెంట్ అదే. అలాగా ఈ సదరు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ శాల్తీలన్నీ కూడా వాళ్ళకి పేర్లు కూడా దండగా. ఎందుకంటే అంత పవిత్రమైన పేరు, మహానుభావుడి పేరు హనుమంతు, అక్కడేమో దాసు. ఈ పేర్లు వీళ్ళకి పెట్టడం అన్నది దురదృష్టకరం. సరే, చిన్నప్పుడు తెలియదు కదా తల్లిదండ్రులకి ఈ పేర్లు పెట్టడం వల్ల, పెట్టారు పాపం, వాళ్ళకేం తెలుసు. కానీ మనం చెప్పాను కదా, సంస్కారం ఇవ్వటం లేదు. ఆస్తులు ఇస్తున్నారు కానీ మనకి అత్యంత అమూల్యమైనటువంటి ఆస్తి ఏది అని అంటే మన ధర్మం, మన సంస్కారం. ఎంతమంది ఇస్తున్నారు? తల్లిదండ్రులను ఒకసారి గుండె మీద చేసుకుని అడగమనండి. ఎందుకంటే చిన్నప్పుడే మాకు మా నాన్నగారు వాళ్ళు రామాయణం, భారతం, భాగవతం, ప్రత్యేకించి పిల్లల పుస్తకాలు అయితే చిన్న చిన్న పుస్తకాలు ఇచ్చి చదివించేవారు. కానీ అది ఎంతవరకు వాళ్ళు చెప్పేవారు? మీకు ఇంట్రెస్ట్ పుట్టి మీరు చదివేదాకా అది చెప్పేవారు కదా. ఆ స్థాయి వచ్చిన తర్వాత ఇదిగో నువ్వు పుస్తకం చదువుకోనివారు. ఇప్పుడు ఎంతమంది పుస్తకాలు చదువుతున్నారు? పుస్తకం చదవడం అంటే అబ్బా, ఒకటే చెప్తున్నా, పుస్తకం నేర్పినంత, పుస్తకం మార్చినంత, పుస్తకం ప్రతి క్షణం మన విలువ మనకి తెలియజేసినంతగా ఎవరు చెప్పలేదు. ఇప్పుడు చదవడం అని అంటే కేవలం ఓ ఉద్యోగం చేసుకోవడానికి, అంటే ఓ భక్తి కోసం చదువు తప్ప, అంతే తప్ప జ్ఞానం కోసం చదువు అన్నది మర్చిపోయారు. ఆ మాట పోయింది. సరే, జ్ఞానం కోసం అనుకుందాం అంటే ఇందాక దాసుగారు లాంటి శాలితీలు ఉన్నాయి. నేను వేదం, నన్ను ఎవరు చదవనివ్వలేదు, నేను చదివాను. ఏమిటి ఉద్ధరించావు? ఉపయోగపడాలి కదా. కుక్క వచ్చింది, మీ చేతిలో కర్ర ఉంది, కొడతారు. మీ ఇంట్లో కర్ర ఉంది, మీరు రోడ్డు మీద నడుస్తున్నారు, కుక్క వచ్చింది, ప్రయోజనం లేదుగా. అలాగే
మీకు తెలిసిన ధర్మాన్ని మీరు అనుసరించకపోయిన తర్వాత తెలిస్తే ఎంత? అంతే. ఆచరణలోకి రావాలి. ఆయనకి అఖండమైన జ్ఞానం ఉంది, కానీ ఆయన ఆచరణలో పెట్టేసరికి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన వాడుకున్నాడు కాబట్టే ఆయన ఈరోజు నవ్వుల పాలు. ఎందుకంటే ఆ రోజున సుందరకాండలో సీతాదేవి చెప్పింది, నువ్వు ఎంతో శివభక్తుడివి, నువ్వు ఎంతో తపస్సు చేసిన వాడివి, చిన్నపిల్లలకు కూడా నిన్ను అపహాస్యం చేసి మాట్లాడతారు, రావణ బుద్ధి తెచ్చుకో అని ఆవిడ చెప్పింది. వినే రకం కాదు కదా, కాబట్టే అలాంటి నిజంగానే అయితే అతనికి జ్ఞానం తెలిసి ప్రయోజనం ఏమిటి? ఆ విధంగా ఇప్పుడు జ్ఞానాన్ని సంపాదించేసినంత మాత్రాన నాకు ధర్మం తెలుసు, జ్ఞానం తెలుసు అంటారు కదా, అది మనకు అక్కర్లేదమ్మా. వేదాలు తెలుసు అని మీకు చెప్పినా నన్ను పరీక్షించే జ్ఞానం మీకు లేకపోవచ్చు, కానీ మిమ్మల్నిగా నేను ఎలా గౌరవిస్తానో మీరు నాలో ఉన్న క్వాలిటీ అదే చూస్తారు. ఇప్పుడు మీ జీవన విధానాన్ని బట్టి తెలిసిపోతుంది, ఇతను విజ్ఞుడు అంతే అని తెలుస్తుంది కదా. నీ నడవడిక అంటే ఇతరులకి కూడా మార్గదర్శనం అయిపోతుంది కదా. ఇతను చూడండి, అతన్ని చూసి నడవండి. ఇప్పుడు ఈ సదరు హనుమంతు కావచ్చు, ఇతను కావచ్చు, వాళ్ళ చర్యల్ని బట్టి చూసి ఎవడైనా ఏమి నేర్చుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు? అసలు వీళ్ళకే ఉపయోగపడలేదు, వీళ్ళే ఇప్పుడు అనుభవిస్తున్నారు, కేసులు పడ్డాయని చెప్పేసి. ఇప్పుడు దీన్ని ఫాలో అయిన వాళ్ళు, లేదంటే వీళ్ళు చెప్పిన జ్ఞానాన్ని ఆకలింపు చేసేసుకున్న వాళ్ళు, మరి వాళ్ళు ఎక్కడికి పోతారు? గొర్రెల మందేగా. అంతే. ఒకడు గోతులో పడుతున్నాడంటే ఆ వెనకాతలు వచ్చిన గొర్రెలన్నీ అంతేగా. అంచేతే దేన్ని సబ్స్క్రైబ్ చేయాలో, దేన్ని వినాలో, దేన్ని ఆచరించాలో కూడా తెలుసుకోవాలి, ఆలోచన ఉండాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా ట్రూ చెప్పారు. ఎందుకంటే ఫ్రీడమ్ ఉంది, కానీ ఆ ఫ్రీడమ్ మనకి వ్యక్తిగతంగా ఎలా ఉపయోగపడుతుంది, మంచిగా సొసైటీకి ఎలా ఉపయోగపడుతుంది, ఈ ఖచ్చితమైన ఆలోచన ఉండాలి ఎవరికైనా. అంతేగాని మనకి ఫ్రీడమ్ ఉంది, మనల్ని లక్షల మంది ఫాలో అయిపోతున్నారని చెప్పి ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడటం, మిగతా వాళ్ళని హర్ట్ చేయటం, మళ్ళీ జైలు పాలవటం, ఇవన్నీ కూడా అసలు కరెక్ట్ కానే కాదు. సొసైటీలో మనకంటూ ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి మన ప్రవర్తన కూడా ఆ రకంగానే ఉండాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఇటు పైలాదాస్ గాని, ఇటు ఫణి హనుమంత్ గాని, యూట్యూబర్, వీళ్ళ వికృత చేష్టలకు ఖచ్చితంగా చట్టం ద్వారానే శిక్ష పడాలి అనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.